ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం ప్రధాని మోడీ ఇతర కేంద్ర మంత్రులను కలవడానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల్లో పలుమార్లు ఢిల్లీ బాట పట్టారు. ఈ రోజు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశానికి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. రేవంత్ రెడ్డి స్వయంగా 2 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం ప్రధాని మోదీ ఇతర కేంద్ర మంత్రులను కలవడానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల్లో పలుమార్లు ఢిల్లీ బాట పట్టారు. ఈ రోజు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశానికి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైన సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుండటంతో కూడా ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరిని పోటీలో ఉంచాలనే అంశంపై కూడా ఏఐసిసి పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఎల్లుండి నుంచి కూడా ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా న్యాయయాత్ర పాదయాత్ర ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన రివ్యూలో కూడా రేపు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా కేంద్ర పెద్దల్ని కూడా కొంతమందిని కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, జరుగుతున్న తాత్సారం విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ సంబంధించి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సందర్భంలో ఆ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇప్పటికే ఆశావాహులు చాలా మంది ఉన్నప్పటికీ ఎవరిని పోటీలో ఉంచాలి, ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయిన వారు లిస్టు ఉంది. అదేవిధంగా పోటీ కోసం వేరే వారికి తన సీటు ఇస్తూ కూడా త్యాగం చేసిన వారు ఉన్నారు. అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. ఎవరికి స్థానం కల్పించాలనే విషయంలో కొత్త డైలమా ఉంది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకత్వం. ఈ నేపథ్యంలోనే ఇటు ఏఐసిసి ని కూడా పరిగణలోకి తీసుకొని వారికి సూచించిన వారికి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దానిపైన ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రేపు ఇంతకుముందు చెప్పుకున్నట్టు న్యాయయాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పటికే కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో జోడో యాత్ర, మరోవైపు న్యాయయాత్ర కూడా చేస్తున్న నేపథ్యంలో మణిపూర్ నుంచి ఎల్లుండి 14వ తారీఖు నుంచి కూడా న్యాయయాత్ర ప్రారంభం ఉన్న నేపథ్యంలో కూడా యాత్రలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఆ రోజు పాల్గొని ఆ తర్వాత తెలంగాణకు వచ్చి ఆ తర్వాత రోజు 15వ తారీఖు కూడా ఇటు దావోస్ పర్యటన ఉంది. దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు. దావోస్ కు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఐటీ పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకురావాల్సిన ఉద్దేశంతో వీరు వెళ్తున్నారు. మొత్తానికి 2 రోజుల పాటు కూడా ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడపనున్నారు. ఎస్ విక్రాంత్, రేవంత్ రెడ్డి స్వయంగా 2 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విక్రాంత్? కరెక్టే. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా ఏఐసిసి పావులు కలుపుతా ఉంది. దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతి లోక్సభకు కూడా ఇన్ఛార్జీలను కేటాయించింది. ఇది ఏఐసిసి నుంచి అబ్జర్వర్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులను కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలుగా కేటాయించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే 11 మంది మంత్రులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఆయా పార్లమెంటు పరిధిలోని స్థానాలను కూడా అబ్జర్వర్లుగా కేటాయించారు. దాంట్లో భాగంగానే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు తన సొంత జిల్లా అయినటువంటి చేవెళ్లకు సంబంధించి, అదేవిధంగా తన మహబూబ్ నగర్ కు సంబంధించి కూడా ఇప్పటికే తన 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అదేవిధంగా మిగతా మంత్రులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రికి కూడా హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్ కు సంబంధించి కూడా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి కూడా ఇటు ఇన్ఛార్జిలకు కేటాయించిన సందర్భం కనిపిస్తుంది. నిన్ననే ఇటు భట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు ఇలాంటి నేతలు, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. నిన్న కొన్ని ముఖ్యమైన రివ్యూలు ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి హాజరు కాలేకపోయారు. ఈ రోజు వెళ్లి పార్లమెంటుకు సంబంధించి మాత్రం నిన్ననే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమావేశం కూడా నిన్ననే అయిపోయిన నేపథ్యంలో కూడా ఈ రోజు మరోసారి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కలిసి కూడా రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్న నేపథ్యంలో దాదాపు 15 ఎంపీ స్థానాలు
కాంగ్రెస్ పార్టీ గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరబోతున్నారు. నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రివ్యూలో కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా స్వయంగా పాల్గొని సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలని కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా వారి ముందు పెట్టిన పరిస్థితి కనిపించింది. వారి నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఖచ్చితంగా సోనియా గాంధీ తెలంగాణ నుంచే పోటీ చేయబోతుందనే ఆశ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉంది. ఇదే అంశాన్ని మరోసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ అగ్రనేతలకు కూడా సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎమ్మెల్సీ క్యాండిడేట్ల విషయం కావచ్చు, ఇటు పార్లమెంటు ఎన్నికలకు సంసిద్ధత కావచ్చు, ఎల్లుండి జరిగే ఈ రాహుల్ గాంధీకి సంబంధించిన పాదయాత్ర కావచ్చు, ఈ 3 అంశాలపైన, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా కొంత కేంద్ర మంత్రులను కూడా కలిసే విషయం, ఈ 4 అంశాల మీదనే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత క్రితమే ఇటు శంషాబాద్ నుంచి కూడా ఢిల్లీకి పయనమయ్యాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.